హాయ్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళకైతే సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. బీడీఎస్ స్పెషల్ స్ట్రే రౌండ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ కోటా కింద వీళ్ళు అయితే స్పెషల్ స్ట్రే రౌండ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ రౌండ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క నైబర్స్కి కానీ మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ ఈ న్యూస్ని షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నోటీస్ టు ద క్యాండిడేట్స్ ఫర్ స్పెషల్ స్ట్రే వేకెంట్ రౌండ్ ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ టు ద బీడీఎస్ కోర్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024. మరి ఈ రౌండ్లో ఏం ప్రధానంగా ఏంటంటే, మనం ఆల్రెడీ ఉంది కదా ఎంబీబీఎస్కి సంబంధించిన స్పెషల్ స్ట్రే రౌండ్ తెలంగాణలో చూసాము, ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాము. ఇది ఇప్పుడు బీడీఎస్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా the decide to conduct special stray vacancy round of web-based counseling for admission into the BDS course under management quota for the academic year 24-25, implementing rules as for the stray vacancy round. ఇది స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్లో వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఆర్ అవైలబుల్ వేకెన్సీ డ్యూ టు ద నాన్ జాయినింగ్ ఆఫ్ అలాట్మెంట్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ phase 3 admission into the BDS course under management quota seats for the academic year. అది గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ ఎప్పుడైతే ఉన్నదండి, దీనికి ఒక అమౌంట్ అయితే కట్టాలి, సెక్యూరిటీ డిపాజిట్ కట్టకపోతే ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్లో జాయిన్ అవుతుంది. మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు, సీట్ వస్తుంది, జాయిన్ అవటంలో. దానివల్ల మరి ప్రభుత్వానికి గవర్నమెంట్కి కూడా ప్రతిసారి పెట్టాలంటే వాళ్ళకి కూడా ఇసుకొచ్చినట్టుంది. అందుకని ఒక లిటిగేషన్ అయితే పెడతాం జరిగింది. మంచి పని చేశారు. The payment of security deposit 2 lakhs rupees through online mode in respect to login and ఆన్లైన్లో కట్టాలి. 2 lakhs rupees 2 లక్షలు ఉంటేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఏమి లేదు, సింపుల్గా 2 లక్షల రూపాయలు మీ దగ్గర ఉంటే మీరు వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళండి, లేకపోతే లేదు అన్నట్టుగా. మరి ఎప్పటి నుంచి అయితే 22, ఇవాళ 22, నేను ఈ వీడియో చేసేటప్పటికి 22, ఇంకా 22 నుంచి 26వ తారీఖు అంటే 4 డేస్ ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారంటే మరి 2 lakhs rupees మీరు అరేంజ్ చేసుకోవాలి కదా. అరేంజ్ చేసుకుంటే కూడా వాళ్ళు కూడా టైం ఇచ్చినట్టుంది. మరి ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ అలాట్మెంట్ డీటెయిల్స్ ఉండి ఇక్కడ చూసుకోండి. మరి అలాట్మెంట్ మనకి 26వ తారీఖున రావచ్చు. అలాట్మెంట్ ఎప్పుడు రావచ్చు అంటే 26th అయితే మనకు రావచ్చు. సెక్యూరిటీ డిపాజిట్ అయితే మనకు ఆల్రెడీ కండిషన్ తెలుసు. సెక్యూరిటీ డిపాజిట్ అంటే ఏమి లేదు, మీరు కానీ మీకు సీట్ వచ్చిందనుకో, మీరు జాయిన్ అయితే మీ సెక్యూరిటీ డిపాజిట్ మీకు ఇస్తారు. మరి సీట్ రాకపోయినా మీకు ఇస్తారు. ఒకవేళ సీట్ వచ్చిందనుకో రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ కట్టాలి బై డిఫాల్ట్. లేమ్యాన్కి అర్థమయ్యేటట్టుకు నేను చెప్తా. మీకు సెక్యూరిటీ డిపాజిట్ ఎందుకు, మీరు ఒకవేళ జాయిన్ అయితే మీకు సీట్ వచ్చినా మీరు జాయిన్ అవ్వలేదనుకో మీ సెక్యూరిటీ డిపాజిట్ మీరు 2 లక్షలు మీకు పోతాయి. ఒకవేళ జాయిన్ అయ్యాననుకో, సరే 4 లక్షలు మేనేజ్మెంట్ కోటాలో 2 లక్షలు తీసేస్తే మళ్ళీ 2 లక్షలు ఫీజు అయితే రెస్పెక్టివ్ కాలేజీలో కట్టాలి. అదేవిధంగా ఒకవేళ జాయిన్ కాకపోతే 2 లక్షల రూపాయలు పోతాయి. ఒకవేళ సీట్ రాకపోతే మీ డబ్బులు మీకు ఇస్తారు. ఇది న్యాయపరంగా మరి ధర్మమే. మెనీ క్యాండిడేట్స్ ఆర్ రూల్స్ చూద్దాం. మెనీ క్యాండిడేట్స్ వర్ అలాటెడ్ సీట్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా 24-25 డ్యూరింగ్ డిడెంట్ రిపోర్ట్ అలాటెడ్ కాలేజ్ విచ్ లీడ్స్ టు బ్లాకింగ్ ఆఫ్ సీట్స్ అయితే బ్లాక్ అవుతున్నాయి. To avoid the such type of blocking of seats, competent authority has decided to collect the refundable security deposit 2 lakhs rupees only through online mode from the candidate who have already found in the merit list. ఎవరైతే మేనేజ్మెంట్ కోటా మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందో వాళ్ళు మాత్రమే చేరట్టు. who wishes to participate in ensuring special stray vacancy round of counseling subject to the condition that the candidate who have already paid refundable security deposit 3 lakhs rupees for MBBS course under under special stray round ఆర్ ఎలిజిబుల్ టు ఆప్ట్ బీడీఎస్ కోర్సు. ఎవరైతే ఎంబీబీఎస్ కోర్సులో మరి స్పెషల్ స్ట్రే రౌండ్లో 3 lakhs rupees అయితే కట్టారు, ఆల్రెడీ 3 lakhs rupees కట్టారు, వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు ఆప్ట్ ఫర్ ద బీడీఎస్ కోర్స్ అండర్ నోటిఫికేషన్ వితౌట్ ఎడిషనల్. ఎవరైతే ఎంబీబీఎస్ కొంత అమౌంట్ అయితే కట్టి ఉంటారు కదా, ఆ అమౌంట్ కట్టిన వాళ్ళు డైరెక్ట్గా మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. 2 lakhs rupees అయితే కట్టన అవసరం లేదు. మరి క్యాండిడేట్ హూ ఆర్ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ స్పెషల్ రౌండ్ కోర్స్ నీడ్ టు పే 2 లక్షలు అయితే కట్టుకోవాలి. ద రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ క్యాండిడేట్ హూ డు నాట్ జాయిన్ ద సీట్స్ అలాటెడ్ దెమ్ ఇన్ ద స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ సబ్సిక్వెంట్ రౌండ్ వీళ్ళు ఫార్ఫిట్. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళు జాయిన్ కాకపోతే మీ 2 లక్షలు మీకు
మరి పోతాయి, వాటికి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి 2 లక్షలకి. ఇఫ్ ద క్యాండిడేట్ జాయిన్ అలాటెడ్ సీట్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ విల్ బి రిఫండెడ్ టు ద క్యాండిడేట్ ఆఫ్టర్ క్లోజ్ ఆఫ్ అడ్మిషన్స్. మీకు అమౌంట్ మీకు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ది క్యాండిడేట్ నాట్ అలాటెడ్ సీట్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ విల్ బి రిఫండెడ్. మీకు సీట్ రాకపోయినా అలాట్ ఇచ్చేస్తారు. ఆల్సో సెక్యూరిటీ డిపాజిట్ విల్ బి ఫార్ఫిటెడ్ ఇఫ్ అడ్మిషన్ గెట్ క్యాన్సిల్డ్ డ్యూ టు ఎనీ రీజన్. మీకు అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకున్నా కానీ ఈ 2 లక్షల రూపాయలు పోవడం జరుగుతుంది. మనకి ఏ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇవన్నీ మామూలుగా ఇది మీరు ఆథరైజేషన్ లెటర్ కూడా ఇవ్వాలి. క్యాండిడేట్ పార్టిసిపేట్, ఐ అగ్రీ టు పార్టిసిపేట్ స్పెషల్ రౌండ్ వేకెంట్ రౌండ్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ ఐఎమ్. ఇది ఏంటంటే ఆథరైజేషన్ అంటారు. ఆథరైజేషన్ లెటర్, ఒక లెటర్ కూడా మీరు ఇవ్వాలి. ఐ అండర్స్టాండ్ ద సీట్స్ ఆర్ ప్రెసిడెంట్, నేను 2 లక్షలు కడతానికి సిద్ధమే, ఇవన్నీ ఉంటుంది. ఈ స్టోరీ అంతా మామూలే. ఈ విధంగా మరి జనరల్ ఇన్స్ట్రక్షన్ అయితే మామూలు. ఎవరి నేమ్ అయితే ఉంటుందో మీరు మేనేజ్మెంట్ కోటాకి రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఎవరైతే నేమ్ అయితే ఉండాలో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్. నో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ విల్ బీ అలౌడ్ ఫర్ స్పెషల్ స్టే. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇది చేస్తారు. ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ ఆల్రెడీ ఫౌండ్ ఇన్ ఫైనల్ మెరిట్ పొజిషన్ అండర్ మేనేజ్మెంట్ కోటా డిస్ప్లేడ్ ఈ ఎలిజిబుల్ పార్టిసిపేషన్. ఎవరైతే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. Eligible candidate have to exercise web option for stray vacancy round as per the schedule defined candidates. The allotment will be prioritized options exercised by the candidates. Not eligible candidates. The eligible candidates, not eligible candidates. First of all, candidate who don't found merit list lo lekapothe you are not eligible. Candidate already MBBS BDS join అయిన వాళ్ళు not eligible. అలా మరి అలాటెడ్ ఫేజ్ 3లో అలాట్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. స్ట్రే వేకెన్సీలో సీట్ వచ్చిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. మరి క్యాండిడేట్ హూ హ్యావ్ బిన్ అలాటెడ్ సీట్స్ అండ్ స్పెషల్ స్ట్రే రౌండ్ ఆఫ్ మరి మేనేజ్మెంట్ కోటా కానీ మరి కాంపిటెంట్ అథారిటీ కోటా కన్వీనర్ కోటా నాట్ ఎలిజిబుల్. క్యాండిడేట్ ఫౌండ్ లిస్ట్ చేయడం బై ది మెరిట్ కౌన్సిల్ స్పెషల్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇది మనకి ఎలిజిబుల్. ఇది ఉంది. ఇప్పుడు అడ్మిషన్ ఇంటూ బీడీఎస్ కోర్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నీట్ 2025కి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. మరి అదేవిధంగా నేమ్ ఆఫ్ ద కాలేజ్ అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో క్యాట్ B1 ఒకటి ఉంది, 9 ఏమో B2 C4 మరి క్యాట్ C4 ఉన్నాయి. కేర్ డెంటల్ కాలేజ్ గుంటూరులో B1 1, B2 3 ఉన్నాయి. అదేవిధంగా CKS తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ రీసెర్చ్ తిరుపతిలో 1 ఉంది, B2 7 ఉంది, C 1 ఉంది. మరి గీతం డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విశాఖపట్నంలో B2 2 ఉంది, C 1 ఉండటం జరిగింది. పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ కర్నూలులో అయితే 1 ఉండటం జరిగింది. GSL డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రాజమహేంద్రవరంలో B2 అయితే 3. కేటగిరీ C NRI సీట్లు అయితే 8 ఉండటం జరిగింది. అదేవిధంగా మరి కిమ్స్ డెంటల్ కాలేజ్ అమలాపురంలో మరి B2 7 ఉన్నాయి. మరి కేటగిరీ C NRI 2 ఉన్నాయి. ద లెనోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 1 ఉండటం జరిగింది, B2 1, మరి C 1 ఉండటం జరిగింది. నారాయణ డెంటల్ కాలేజ్ నెల్లూరులో అయితే మరి B2 1 ఉండటం జరిగింది. నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ జూపూడి ఇబ్రహీంపట్నం 19 ఉండటం జరిగింది, B1 మైనారిటీ. ఇది మైనారిటీ సెక్షన్. 15 ఏమో 15 ఏమో క్యాట్ Cలో ఉండటం జరిగింది. జోసఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరులో క్యాట్ Cలో 11 ఉండటం జరిగింది. మరి B2లో 1 ఉండటం జరిగింది. డిఆర్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గన్నవరంలో మరి B1 1, B2 1 ఉండటం జరిగింది. శ్రీ సాయి డెంటల్ రీసెర్చ్ సెంటర్ కేటగిరీ Cలో 3 ఉండటం జరిగింది. విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరంలో మరి 2 ఉండటం జరిగింది. ఇది మొత్తము భారీగానే ఉండే. మరి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మొత్తం కలిపితే 23 + 38 11 and 4 40 11 and 4 61 ఉండే. 61 and 47 67 క్యాట్ Bలో ఉండటం జరిగింది. మరి 47 80 and 104 సీట్స్ ఈ క్యాట్ Cలో కలిపి 104 సీట్స్. మరి ముఖ్యంగా చెప్తున్నానంటే ఎవరికైతే 2 లక్షల అమౌంట్ ఉంటుందో 2 lakhs
2 lakhs ఉంటుందో, ఎవరైతే సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. మిగతా వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే 2 lakhs రూపీస్ కట్టండి. లేకపోతే ఈ 2 lakhs రూపీస్ పెట్టకపోతే ఏంటంటే ఎవరైతే మళ్ళీ జాయిన్ అవ్వరో, మళ్ళీ ఫీజు ఇంటా ఇక సంవత్సరం నెలకు ఒకసారి అసలు ఈ కౌన్సిలింగ్ అయ్యే పరిస్థితి లేదు. అందుకని వీళ్ళు ఒక మంత్రం కనుక్కుని ఉంటున్నారు. 2 లక్షలు కట్టండి, కడితేనే వెబ్ కౌన్సిలింగ్ అని మంత్రం కనుక ఒక ఫార్ములా అయితే కనుక్కున్నారు. ఇది తెలంగాణలోనే అప్లై చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో అప్లై చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఎవరైతే డెంటల్ కాలేజ్, మెడికల్, ఎంబీబీఎస్, మరి డెంటల్ మేనేజ్మెంట్ కోటా జాయిన్ అవ్వాలనుకున్నారు, మీరు జాయిన్ అవ్వండి ఆంధ్రప్రదేశ్లో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.